అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నౌ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆడిషన్స్ వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ ప్రెజెన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. సో ఇది వచ్చేసి 2వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం అంటే మార్చి 2వ తారీఖున ఇది ఆడిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి. సో వీళ్ళకి వచ్చేసి కాలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ లవ్ ఎమోషనల్ సబ్జెక్ట్ అంట. వీళ్ళకి మేల్ కావాలంట 5 నుండి 35 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఫీమేల్ కావాలంటే 5 నుండి 55 సంవత్సరాల వాళ్ళు. సో ప్రొడ్యూసర్ల పేరు వచ్చేసి రావి సౌజన్య అండ్ కాకర్ల ఎంఆర్ అంట. అలాగే రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి కాకర్ల ఎంఆర్ అంట. సో సెండ్ యువర్ పోర్ట్ఫోలియో విత్ ఫొటోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ మీరేమో ఇండస్ట్రీకి కథలు అవసరం లేదు అంటారు, కానీ అల్లరి నరేష్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, కథలు లేక అల్లాడిపోతున్నాం, మీ కథలు ఏదైనా ఉన్నట్లయితే మాకు పంపించండి, మంచి కథలు మేము సెలెక్ట్ చేసుకుంటాం, మిమ్మల్ని పిలిపిస్తాం అనే టైప్లో మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ మాకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే టైప్లో మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. నేనేమంటాను అంటే, నేను అల్లరి నరేష్, దిల్ రాజు ఇలా పేర్లు చెప్పకుండా నేనేమంటాను అంటే, మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్లు ఏం చేస్తాయి అంటే కథలు లేవు అనే ఒక వక్కతోటి మిమ్మల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ వైపు తిరిగి చూసే ఒక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఒక సినిమా చేస్తున్నప్పుడు మామూలుగా మీరు కథ రెడీ చేసుకునేటప్పుడు దిల్ రాజు గారికి ఎలాంటి కథలు అయితే నచ్చుతాయి అనేది మనం తెలుసుకోవాలంటే దిల్ రాజు అన్ని సినిమాలు చూడాలి. అలాగే అల్లరి నరేష్ గారికి ఎలాంటి కథలు అయితే నచ్చుతాయి కాబట్టి అల్లరి నరేష్కి సంబంధించిన సినిమాలన్నీ చూడాలి. అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకునే ఒక విధానంలో ఒకటి చెప్తారు, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, జనాల్లో చొచ్చుకుపోవడానికి ఒకటి చెప్తారు. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు అసలు కథల కోసం వెయిట్ చేస్తున్నాం, మీరు కథ రాగానే నేను ఒక 5 కోట్ల 10 కోట్ల డబ్బులు పెట్టేసి సినిమా చేసేస్తానని కాదు. నేనేమంటానంటే చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మీరు అల్లరి నరేష్ కంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచించాలి. అల్లరి నరేష్ దగ్గర ఒక 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన దిల్ రాజు గారు కూడా ఒక 20-25 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు. సో వీళ్ళు రోజుకి ఎంతమంది రైటర్లతో ట్రావెల్ అవుతూ ఉంటారు, ఎంతమంది డైరెక్టర్లతో ట్రావెల్ అవుతూ ఉంటారు. అలాగే అల్లరి నరేష్ అనే ఒక వ్యక్తి ఎంతమంది డైరెక్టర్లతో ట్రావెల్ అవుతూ ఉంటారు, ఎంతమంది రైటర్లతో ట్రావెల్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎలాంటి కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి కథలు చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి కథలు చెప్తే ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటారు అనేది మినిమం ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు, మీరు ఎవరైతే మన వీడియో చూస్తారో అందులో ఎక్కడో 1% 2% ఇండస్ట్రీలో ఉండొచ్చు, లేదంటే 10% ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ 90% వాళ్ళు ఇండస్ట్రీలో లేరు అనుకుందాం కాసేపు. సో ఈ 90% వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఆలోచించే దానికంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించి ఒక ఫ్రెష్ థాట్ తోటి వచ్చినట్లయితే మాత్రమే కథ టేక్ ఆఫ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అలాంటి కథలు రెడీ చేసుకొని రండి అని చెప్తున్నాను. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. నేనేమంటానంటే ఫిల్టర్ చేస్తున్నా. అంటే మీ బ్రెయిన్ని, మీ టైంని, మీ సమయాన్ని వృధా చేసుకోకుండా నేను ఫిల్టర్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మీరేదో పిచ్చి ఆవేశంలో వచ్చేసి కృష్ణానగర్లోనో లేదంటే ఫిలిం నగర్లోనో ఒక రూమ్ తీసుకొని రెంట్ తీసుకొని ఒక 4 నెలలకు ₹1,00,000 ఖర్చు పెట్టేసి ఆ తర్వాత అమ్మో ఇంకా నా వల్ల కావట్లేదు, ఇప్పటికే ₹1,00,000 ఖర్చు అయిపోయింది, వెనక్కి వ్యవసాయం చేసుకుందాము లేదంటే బిజినెస్ చూసుకుందాము అని మీ ₹1,00,000 వేస్ట్ చేసుకోవద్దు అనేది నేను మెయిన్గా చెప్పేది. ఎందుకంటే ఆ ₹1,00,000 కూడా మీరు ఎంతో కష్టపడితే వచ్చింది, మీకు ఫ్రీగా రాలా. సో ఆ ₹1,00,000 వృధా చేసుకునే ముందు విజయ్ నాగపేరు అనే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా 23 సంవత్సరాలుగా ఉండి 105 సినిమాల వర్షన్ రాసి మనకి ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నాడు అంటే నిజమే కదా. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒక మంచి కథ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే మాత్రమే మనకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది విజయ్ నాగపేరు చెప్పాడు. కాబట్టి మనం బెటర్గా ఆలోచిద్దాం అనేది మీ అందరికీ రావాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే మీ టైం వేస్ట్ కాకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా మొత్తంగా ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, మేము ఆలోచించేదానికంటే 1000 టైమ్స్ బెటర్గా మీరు ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు స్థానం ఉంటుంది. మాకంటే వెనకాల ఉన్నట్లయితే మేము ఆల్రెడీ పరిగెడుతున్నా ఉన్నాం, మా వెనకాల మీరు పరిగెడితే ప్రయోజనం ఉండదు. మమ్మల్ని దాటి పరిగెడితే మాత్రమే మీకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి కథలు మీరు రెడీ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు అల్లరి నరేష్ గారికి కావచ్చు, దిల్ రాజు గారికి కావచ్చు, అశ్విని దత్ గారికి కావచ్చు, ఎవరినైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ చేత మీరు కథ ఒప్పించి మెప్పించి వాళ్ళతో సినిమా తీపించవచ్చు. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9885676888. ఐ రిపీట్ 9885676888. సెకండ్ నెంబర్ వచ్చేసి 7330
949072. I repeat 7330949072. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.